సమాజానికి ఒక మీ వంతు ప్రయత్నంగా ఒక బృహత్తర కార్యక్రమం, అందులో ఒక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. అందులోనూ తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా, అందులో సుప్రసిద్ధమైన సిద్ధులగుట్ట పొడవటూరు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ 12-13వ శతాబ్దికి చెందిన అద్భుతమైన ఒక దేవాలయం ఉంది. ఇక్కడున్న తీర్చిదిద్దిన శిల్పస్తంభాలు, అపురూపమైన నంది శిల్పాలు, రెండంతస్తుల మంటపం, పైగా ఇది ఈశ్వరేణి గుళ్ళు, త్రికూటాలయం. మూడు గుళ్ళల్లోనూ శివలింగమే ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ శివలింగం కాకతీయ స్టైల్ కి 100% అచ్చుకుద్దినట్టుగా ఉంటుంది. అంత అద్భుతమైన శివలింగాలు ఇక్కడ ఉంటాయి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, అన్ని దేవాలయాలు ధ్వంసమైనప్పటికీ కూడా పొడవటూరులో ఉన్న ఈ ఆలయంలోని శివలింగాలు ఏమాత్రం ధ్వంసం కాలేదు. ఇప్పటికీ నిలిచి ఉన్న దేవాలయం అది. ఇక్కడున్న ఆలయ స్తంభాలు మిషనరీతో చేసినట్టుగా నునుపుగా ఉంటాయి. చాలా ప్రత్యేకమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ అరుగులు ఉంటాయి. ఆలయానికి వచ్చిన భక్తులు పూజానంతరం ఆ అరుగుల మీద సేద తీరడానికి అరుగులు ఉన్నాయి. అందులో 4 స్తంభాలు కాకతీయ స్టైల్ బ్లాక్ గ్రానైట్ స్టోన్ తో చేయబడ్డ 4 స్తంభాలు ఈ ఆలయంలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. సాధారణంగా ప్రతి కాకతీయుల నాటి ఆలయంలో కేవలం శిల్పాలు బ్లాక్ గ్రానైట్ గా ఉంటాయి. ఇక్కడ ప్రధానంగా రంగమండపం చుట్టూ ఉన్న 4 స్తంభాలు కూడా బ్లాక్ గ్రానైట్ తో చేయబడ్డటువంటివి. అంటే ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పైగా ఈ ఆలయానికి ఉపాలయాలు ఉన్నాయి. భక్తులు వారం రోజులు నిద్ర చేయడానికి గాను వసతి గృహాలు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. చుట్టూ పటిష్టమైన కాకతీయ స్టైల్ పెద్ద పెద్ద శిలలతో చెక్కిన రాతి పలకలతో నిర్మించబడ్డ ప్రహరీ కూడా ఈ ఆలయం యొక్క సొంతం. ఈ ఆలయానికి తూర్పు నుంచి, నైరుతి నుంచి, ఆగ్నేయ దిశ నుంచి 3 వైపులా వెలుతురు వచ్చి 3 వైపులా ఉన్న శివలింగాల పైన ప్రత్యేకమైన వెలుతురు పడుతుంది. అందుకే ఆలయంలో ఎలాంటి విద్యుత్తు సౌకర్యం లేని ఆ కాలంలో, అంటే ఒక 1000 ఏళ్ల కిందట ఆ ఆలయ గర్భాలయాలలో వెలుతురు పడుతుంది. అంటే ఇంత ప్రత్యేకంగా తీర్చిదిద్దిన నిర్మాణం ఇది. ఈ ఆలయానికి దారి లేకపోవడం శోచనీయం. పైగా ఇది జనగామ జిల్లాలోనే సుప్రసిద్ధ చారిత్రక ఆధ్యాత్మిక ప్రాంతం. ఈ ఆలయానికి ముందుగా మనకి గణేష్ ఆలయం కూడా ఉంటుంది. ఈ ఆలయం కూడా ప్రత్యేకమైంది. కాకతీయుల కాలంలో ప్రత్యేకంగా గణేశుడి ఆలయాలు ఉండవు. కానీ కొడవటూరులో గణపతి ఆలయం కాకతీయుల నాటి ఆలయం కనిపిస్తుంది. అంటే ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి కేవలం ఆధ్యాత్మికతకు నేపథ్యమే. అయితే చాలా మట్టుకి ఆలయాలు భక్తుల కొరతతో ఉండొచ్చు అనే ఒక అనుమానం ఉంటుంది. కానీ కొడవటూరుకి అట్లా లేదు. కొడవటూరుకి ప్రతిరోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. జనగామ జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు ప్రతి శనివారం, సోమవారం సెలవు దినాలలో ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతుంది. అక్కడ ఉన్నటువంటి సిద్ధులగుట్ట పైన ఆలయం నిర్మాణం ఒకటి జరిగింది. అక్కడికి వెళ్తుంటారు. కానీ ఇంత అద్భుతమైన శిల్పకళతో ముడిపడి ఉన్న ఈ కాకతీయుల ఆలయం అసలు ఉందా లేదా అనేది ఎవరికి తెలియనటువంటి అంశం. మరొక అంశం ఏమిటంటే, కొడవటూరులో శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయానికి చెందిన శాసనాలు ఉన్నాయి. కానీ ఆ ఆలయాలు తరలించబడ్డాయి లేదా అక్కడి ఇళ్లల్లో, పునాదులలో, గోడలలో చేరిపోయాయి అనేది కూడా స్థానికుల అభిప్రాయంగా ఉంది. ఆ శాసనం కనుక దొరికితే ఈ ఆలయం ఎవరి పాలనా కాలంలో నిర్మించబడ్డ అన్నది తెలుస్తుంది. ప్రధానంగా ఈ శిల్ప శైలిని బట్టి ఇది గణపతి దేవుడు, రుద్రదేవుడు ఆ కాలంలోనే నిర్మించబడ్డదని చెప్పాలి. ఎందుకంటే ఆలయం మొత్తం చాళుక్య శైలిలో నిర్మించబడ్డది. కళ్యాణి చాళుక్యులు సమీపంలో ఉన్న కొల్లనపాక కేంద్రంగా పాలించారు. వారికి సామంతులుగా జనగామ ప్రాంతంలో నతవాడి వంశస్థులు పాలించారు. దుగ్గరస అనే ఒక రాజు ఉండే, ఆయన భార్య పేరు ముప్పాంబిక. వారి కాలంలోనే నిడిగొండలో అద్భుతమైన రామప్ప గుడి, కోటగుళ్ళు, హన్మకొండ 1000 స్తంభాల గుడి ఏ శిల్పాన్ని అయితే కలిగి ఉందో ఇక్కడున్న నిడిగొండలో కూడా ఆ దేవాలయం అటువంటి శిల్పాన్ని కలిగి ఉంది. అయితే అక్కడ సూర్యుడు, విష్ణువు, శివలింగం ఉంటాయి. కానీ అనంతర కాలం వచ్చింది, మొత్తం సర్వం శివుడు ఒక్కడే
అన్న కాన్సెప్ట్ తో నిర్మించబడ్డదే త్రికుట ఆలయంలో ఉన్నటువంటి ఈ ఆలయం, కొడవట్టూరులో ఉన్న ఈ ఆలయం. దీనిని ఈశ్వరేణి గుళ్ళు అంటారు. అయితే భక్తులు కేవలం ఆధ్యాత్మిక నేపథ్యమే కాదు, కొడవట్టూరుకు చారిత్రక నేపథ్యం ఉంది. ఇక్కడ 1000కి పైగా ఉన్నటువంటి పెద్దటి గుండ్రటి రాళ్ళు ఉన్నాయి. దానిని అలైన్మెంట్స్ అంటారు. అంటే సూర్యుడి యొక్క దిశలను లెక్కించి పంట కాలాలు నియమించుకునేవారు. అంటే పంటలు ఎప్పుడు వేయాలి, ఎప్పుడు కోతకొస్తాయని. సూర్యుడి యొక్క వెలుతురును ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం వరకు కొలిచే విధంగా ఆ రాళ్లను అమర్చారు. దానినే స్థానికులు రాళ్ల తోట అంటారు. అంటే ఒక 3000 ఏళ్ల కిందటే, సరిగ్గా ఇప్పటికి 3000 4000 ఏళ్ల కిందటే అక్కడున్న ప్రాచీన మానవులు అంతరిక్షాన్ని ప్రయోగశాలగా మార్చుకున్నారు కొడవటూరును. అంటే ఇంతటి చారిత్రక నేపథ్యం ఉంది కొడవటూరుకు. అందుకే గ్రామస్తులకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఆలయానికి ఒక దారి కల్పించండి, ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురండి. ఈ ఆలయాన్ని కేవలం ఆధ్యాత్మిక నేపథ్యమే కాదు, ఇదొక ఆట విడుపు కేంద్రం, ఇదొక ఆయుర్వేద కేంద్రం, ఇదొక విజ్ఞాన భాండాగారం, ఇదొక సాంస్కృతిక కేంద్రం. ఆలయ ఉత్సవాలప్పుడు గాయకులను పిలిచేవారు, కవులను పిలిచేవారు, సంగీతకారులను పిలిచేవారు, అన్ని రంగాల కళాకారులను ఈ ఆలయంలోకి పిలిచి ఉత్సవాలు జరిపేవారు. ఈ ఆలయానికి భూమి కూడా ఉంటుంది. ఆలయ రికార్డులు కనుక పరిశీలిస్తే తప్పనిసరిగా ఈ ఆలయానికి భూములు ఉంటాయి. కాకతీయులు చేపట్టిన ఒక గొప్ప సూత్రం ఏమిటంటే టీ క్యూబ్ అంటారు. అంటే ట్యాంక్, టెంపుల్, టౌన్, ఈ 3 ఉంటాయి. ఈ ఆలయం ఎదురుగా కొద్ది దూరంలో మనకి కొడవటూరు యొక్క ట్యాంక్ అంటే చెరువు ఉంది. ఈ చెరువు ఒడ్డునే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ రెండిటి కేంద్రంగా చుట్టూ కొడవటూరు టౌన్ అనేది నిర్మించబడ్డది. అందుకే ప్రతి ఆలయానికి ఆ భక్తుల మీద, దాతల మీద ఆధారపడకుండా ప్రతి ఆలయానికి భూమిని దానం చేశారు. మరి ఆలయం యొక్క భూములు ఎక్కడున్నాయి? అన్యాక్రాంతమైనప్పుడు కనీసం ఈ ఆలయానికి సంబంధించి దారైనా ఇవ్వవలసిన అవసరం ఉంది. ఈ ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ అంటే మనం ఐకాన్ గా కాకతీయులు నేను పేర్కొంటున్నాం. అంత గొప్ప పాలన వాళ్ళది. కాబట్టి ఈ దిశగా అక్కడి స్థానిక అధికారులు గాని, యువకులు గాని, భక్తులు గాని ఆలోచించాల్సిన అవసరం ఉంది. సార్, ఈ గుడికి కూతవేటు దూరంలోనే ప్రముఖ సిద్ధులగుట్ట సిద్ధేశ్వర ఆలయం ఉంది. అక్కడికి నిత్యం భక్తులు తాకిడి ఎక్కువ ఉంటుంది. మరి అక్కడికి భక్తులు వచ్చినప్పటికీ ఒక 400 మీటర్ల దూరంలో ఉన్న ఈ గుడికి భక్తులు తాకిడి అసలు లేనేలేదు సార్. చాలా మందికి ఈ ఆలయం ఎక్కడుందని అడిగారు నన్ను. అవును, అంటే మెయిన్ రోడ్ నుంచి ఇది కనపడకుండా ఉండేసరికి అసలు ఈ ఆలయం ఎక్కడుందని అడుగుతున్నారు. అందుకే ముందు ఈ ఆలయం వెళ్ళే తోవలో ఒక బోర్డు కూడా ముందు పెట్టాల్సిన అవసరం ఉంది, ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో కానీ పురావస్తు శాఖ పరిధిలో కానీ లేదు సార్. అవునవును, లేదు. అంటే చాలా దేవాలయాలు పురావస్తు శాఖ ఆధీనంలో లేవు, అలాగే టూరిజం శాఖ ఆధ్వర్యంలో కూడా లేవు. అంటే అందుకే చాలా సార్లు అనిపిస్తుంది ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టూరిజం కానీ, ఇప్పుడు ప్రసిద్ధ మనకి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తిరుపతి దేవస్థానము ఆలయాలకు కొంత ఏదో ఒక రకంగా సర్వీస్ అందించేది తిరుపతి. అవును, ఇప్పుడు వేములవాడ టెంపుల్ గాని, పక్కన ఉన్న యాదాద్రి టెంపుల్ గాని, ఆ దేవస్థానాలు కూడా ఏదైనా ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది.